వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం కేవలం 499తో కోర్సెస్ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. ఇక ఐకాన్ ఇండియా మీరు ఫ్యూచర్లో రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈ క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుతూ ఉంది. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎలా వస్తున్నాయి, దానికి సంబంధించి ఆన్సర్ ఏ విధంగా అవుతుంది, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఎలా ఉంది అనేది ఈ క్లాసెస్లో మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ క్లాసెస్ అల్టిమేట్గా మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో 100% ఉపయోగపడతాయి. సో సీరియస్గా వినండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 2022లో ఉగ్రవాద నిరోధక కమిటీ, కౌంటర్ టెర్రరిజం కమిటీకి సంబంధించి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి భారత్. ఏ దేశం దీనికి అధ్యక్షత వహిస్తుంది? ఇక్కడ ఏమంటున్నాం? కౌంటర్ టెర్రరిజం కమిటీ అని అంటున్నాం, ఉగ్రవాద నిరోధక కమిటీ అని చెప్పేసి కూడా తెలుగులో పిలవడం జరుగుతూ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అంటే 100% వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. సో ఏదైతే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో, భద్రతకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ ఉందో, దానికి సంబంధించి ఉన్నటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అని అంటున్నాం. సో మరి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు 2022 జనవరి నుంచి దీనికి అని అంటే అధ్యక్షత వహిస్తున్నటువంటి దేశం భారతదేశంగా ఉంది. ఓకేనా? సో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2022 జనవరిలో కౌంటర్ టెర్రరిజం కమిటీ అని అంటున్నాం. దీనిని ఏమన్నాం? సిటీసీ అని అడిగినాం క్వశ్చన్లో. సో ఉగ్రవాద నిరోధక కమిటీకి భారతదేశం అనేది అధ్యక్షత వహించడం జరుగుతూ ఉంది. సో మరి భద్రతా మండలికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగమైనటువంటి భద్రతా మండలికి సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటున్నాం దీనినే. ఓకేనా? దీనికి సంబంధించి ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 9/11కి సంబంధించినటువంటి తీవ్రవాదుల అటాక్స్ తర్వాత, దాడుల తర్వాత సెప్టెంబర్ 2001లో ఒక రెజల్యూషన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ రెజల్యూషన్ నెంబర్ ఎంత అనంటే 1373, 1373. 2001లో తీసుకొచ్చినటువంటి తీర్మానం ప్రకారం ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జనవరి నుంచి ఈ 2022కి సంబంధించి ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి అధ్యక్షత అనేది భారతదేశం అధ్యక్షత వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ భద్రతా మండలి అని అన్నాం, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలి అనేది అత్యంత కీలకమైనటువంటి విభాగం. సో ఈ యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయండి. ఓకేనా? ఆ తర్వాత దీనికి సంబంధించి 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. ఎన్ని? 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. సో ఇలా ఈ 15 సభ్యులతో ఉన్నటువంటి ఈ భద్రతా మండలికి సంబంధించిందే కౌంటర్ టెర్రరిజం కమిటీ. సో ఇది ఉగ్రవాద నిరోధానికి సంబంధించి పనిచేస్తూ ఉంది. ఇది ఎప్పుడు రావడం జరిగింది అని అంటే 9/11 అటాక్స్ ఏవైతే జరిగాయో టెర్రరిస్టులకి సంబంధించి ఆ అటాక్స్ తర్వాత ఈ 1373 రెజల్యూషన్ ద్వారా 2001లో దీనిని తీసుకురావడం జరిగింది. అదే కౌంటర్ టెర్రరిజం కమిటీ అని అంటున్నాం. సో ఇంత ఇంపార్టెంట్ కాబట్టి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి, సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దానిలో ఒక అంటే వేరే అంశంగా, ఇతర అంశంగా ఉన్నటువంటి ఈ అంశాన్ని కూడా మనం చాలా క్లియర్గా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇలా ఆన్సర్ అనేది భారత్. ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా 1 మార్క్ పొందుతారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2021లో ఏఐఐటి మొదటి స్థానంలో నిలిచింది. ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐటి హైదరాబాద్, ఆప్షన్ సి ఐఐటి కాన్పూర్, ఆప్షన్ డి ఐఐటి బాంబే. ఏఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2021లో మొదటి స్థానంలో నిలిచింది అని అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఏది నిలిచింది అని అంటే ఐఐటి మద్రాస్ అనేది నిలవడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్లో
2001లో కేంద్ర నిధులతో కూడినటువంటి సాంకేతిక సంస్థలలో 1వ స్థానంలో నిలిచింది. ఓకేనా? సో ఇలా ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అని అంటే అటల్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ ఆఫ్ ఏదైతే ఉందో దీనిని ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ కేంద్రం ఇస్తున్నటువంటి ఫండ్స్ ద్వారా ఈ ఉన్నత విద్యా సంస్థలు ఏవి ఎంత బాగా నిధులను వినియోగించుకుంటున్నాయి అనే దానికి సంబంధించి తీసినటువంటి ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్కి ఈ ర్యాంక్ రావడం జరిగింది. అదే ఫస్ట్ ర్యాంక్ అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ రోబోటిక్స్ ఆవిష్కరణకు కేంద్రంగా మారేందుకు 5 ఏళ్ల ప్రణాళికను ప్రారంభించిన దేశం ఏది? ఒక దేశ అభివృద్ధి అనేది ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రణాళికలపైన ఆధారపడి ఉంటుంది. ఇది మనం ఎకనామిక్స్లో చదువుతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే రోబోటిక్స్కి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచేందుకు ఒక దేశం ప్రయత్నం చేస్తుంది అని అంటున్నాం. ఆ దేశం ఏం చేసిందంట? 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి ప్లానింగ్ని డిజైన్ చేసుకుని ఉంది. సో అలా 5 సంవత్సరాల ప్రణాళికను ప్రారంభించిన దేశం ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాం మనం ఇక్కడ. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి రష్యా. సో రానున్న జనరేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన వర్క్ చేయబోతున్నారు. ప్రపంచ దేశాలలో ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఎలాంటి ప్రయోగాలు అయితే జరగాల్సి ఉందో అలాంటి ప్రయోగాలన్నీ చేస్తూ ఉన్నారు. సో మరి 5 ఏళ్ల ప్రణాళికను ప్రారంభించినటువంటి దేశం ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, రోబోటిక్స్కి సంబంధించి అని అంటే రైట్ ఆన్సర్ వచ్చి చైనా అండి. ఈ చైనా దేశం అనేది రోబోటిక్స్లో అగ్రగామిగా నిలిచేందుకు 5 years ప్లాన్ని ఇటీవల ప్రారంభించింది అని అంటున్నాం. ఓకేనా? 2025 నాటికి గ్లోబల్ రోబోటిక్స్ ఇన్నోవేషన్ హబ్గా మారేందుకు లక్ష్యాన్ని సాధించేందుకు చైనా 5 ఏళ్ల ప్రణాళికను ప్రారంభించింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ చూడండి. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రారంభించిన పఠన ప్రచారం పేరేమిటి? ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎవరు ఈయన? కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఇంతకుముందు ఇతను ఏ బాధ్యతలు నిర్వహించారు విద్యాశాఖ మంత్రి కంటే ముందు అని అంటే పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రమేష్ పోఖ్రియాల్గా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అతను తొలగిపోయిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఓకేనా? ఇది లాస్ట్ 6 monthsకి సంబంధించినటువంటి బిట్. సో ఇక్కడ ఇతను ఏం ప్రారంభించారు అని అంటే ఒక ప్రచారాన్ని ప్రారంభించారు, క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. దేనికి సంబంధించి ఈ ప్రచారం అని అంటే పఠనానికి సంబంధించి, అంటే పఠన మీన్స్ రీడింగ్కి సంబంధించి. సో భారతీయ పాఠశాల, ఆప్షన్ బి భరత్ పాఠశాల, ఆప్షన్ సి పదే భారత్, ఆప్షన్ డి పదే ఇండియా. ఇందులో ఆ ప్రచారం పేరేంటి? పఠన ప్రచారం పేరేంటి అంటే పదే భారత్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. విద్యామంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు దేశవ్యాప్తంగా 100 రోజుల పఠన ప్రచారంలో భాగంగా పదే భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని, పదే భారత్ అనేటువంటి క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఫర్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని తర్వాత ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెట్రో లైన్ని ప్రారంభించిన దేశం ఏది? సో వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం సులువుగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో చేయడం కూడా ఈజీగా అవుతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ విన్న తర్వాత. ఆప్షన్ ఏ దక్షిణ కొరియా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. ఏ దేశంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి మెట్రో లైన్ని ప్రారంభించడం జరిగింది? సి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, చైనా. షాంఘై ప్రావిన్స్లో ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి మెట్రో లైన్కి సంబంధించినటువంటి దానిని చైనా ప్రారంభించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 5 ఏళ్ల ప్రణాళికను ప్రారంభించింది చైనా అని అంటున్నాం ఈరోజు కరెంట్ అఫైర్స్లో. రెండవది ఏమంటున్నా, ఇక్కడ ఏదైతే మెట్రో లైన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్ని కూడా ఇటీవల చైనా ప్రారంభించింది అని అంటున్నాం. ఎక్కడ ఉంది ఇది అని అంటే షాంఘైలో ఉంది అని అంటున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 19వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా,
పక్కాగా ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం ఆన్సర్ చేసేలాగా దీన్ని నేర్చుకుందాం. సో ఏమంటున్నాం, ఎన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 19వ విడత ఎలక్టోరల్ బాండ్ల జారీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం, తప్పకుండా తెలుసుకుందాం. సో ఎన్ని రాష్ట్రాలలో ఎన్నికల కోసం అని అంటే అది ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 రాష్ట్రాల ఎన్నికల కోసమా, 7 రాష్ట్రాల ఎన్నికల కోసమా, 4 రాష్ట్రాల ఎన్నికల కోసమా, 5 రాష్ట్రాల ఎన్నికల కోసమా. ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటంటే వెరీ వెరీ సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రామిసరీ నోట్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటివే ఎలక్టోరల్ బాండ్స్. ఈ బాండ్లని మనం కొనవచ్చు. ఇప్పుడు ఎస్బీఐ అనేది ఈ ఎలక్టోరల్ బాండ్లని అమ్ముతూ ఉంది. సార్ మరి కొని మనం ఏం చేసుకుంటాం సార్ వీటిని అని అంటే ఈ బాండ్లని మనం ఎవరైతే పార్టీస్ ఉన్నాయో ఏంటి ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి ఫండ్ రూపంలో ఇవ్వవచ్చు. అంటే ఎవరు కొనవచ్చు సార్ వీటిని అని అంటే వ్యక్తులు కొనవచ్చు, భారతదేశంలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు కొనవచ్చు. కొని వాళ్ళు ఏంటి ఫండ్ రూపంలో అంటే ఫండింగ్ పార్టీలకి ఫండింగ్ ఇవ్వడం ఉంటుంది కదా, అలా ఫండ్ రూపంలో ఇవ్వచ్చు. సరే ఎంత నుంచి వీటిని అమ్ముతారు సార్ అని అంటే 1000 నుంచి కోటి రూపాయల వరకు అమ్ముతారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కొని రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు ఫండ్ రూపంలో. సో ఇలా ఈ ఎలక్టోరల్ బాండ్లు అనేవి ఈ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఓకే, మరి ఎన్ని రాష్ట్రాల ఎన్నికల కోసం ఇచ్చారు అని అంటే 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ ఎలక్టోరల్ బాండ్లని ప్రభుత్వం 19వ విడత ఎలక్టోరల్ బాండ్లని విడుదల చేయడం జరిగింది, జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా చూడండి. 5 రాష్ట్రాలు డి ఇస్ ద రైట్ ఆన్సర్ అని అన్నాం. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయని అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ మరియు గోవాలో అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం ఏంది అని అంటే ఇటీవల ఈ 19వ విడత ఎలక్టోరల్ బాండ్లని విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చెప్పినాను కదా ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి అని అంటే ప్రామిసరీ నోట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ బాండ్లను ఫైనాన్స్ బిల్ ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అని క్వశ్చన్ అడిగితే అంటే ఎలక్టోరల్ బాండ్లని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొదటిసారి అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అని అంటే ఇగో ఫైనాన్స్ బిల్ అనేది 2017లో తీసుకురావడం జరిగింది. అలా తీసుకొచ్చిన తర్వాత 2018 జనవరి 29న ఏం చేశారంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించి 2018లో దీన్ని నోటిఫై చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇక్కడ చెప్పిన లైన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు నోటిఫై చేశారు ఎలక్టోరల్ బాండ్లను అంటే 2018లో. ఓకేనా, ఎప్పుడు దీన్ని బిల్గా ప్రవేశపెట్టారు, ఏ బిల్లో ప్రవేశపెట్టారు అని అంటే ఫైనాన్స్ బిల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది 2017. ఇప్పుడు ఎన్నో విడత ఎలక్టోరల్ బాండ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది అని అంటే 19వ విడత. ఎన్ని రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి అంటే 5 రాష్ట్రాలు. ఏ రాష్ట్రాలు అవి అని అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అలాగే పంజాబ్, గోవా అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా, సో ఇలా ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే రైట్, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? దీన్ని ఏమంటున్నామనంటే DCGI అని అంటున్నాం. ఇటీవల ఈ పేరుని బాగా వింటున్నాం మనం DCGIని. ఎందుకు అని అంటే ఇది COVID-19కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ల తయారీని ఆమోదం తెలిపితేనే ఆ వ్యాక్సిన్ అనేది బయటికి వస్తుంది. సో అంత ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటిదే ఈ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఎవరున్నారు అంటే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారు అని అంటున్నాం. దీనికి చీఫ్గా ఎవరున్నారు అని అంటున్నాం. KK వేణుగోపాల్, అమిత్ కుమార్, మిలాన్ కే బెనర్జీ, ఆప్షన్ డి DV సోమాని. సో దీనికి ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే DV సోమాని ఈజ్ ద రైట్ ఆన్సర్. VG సోమాని ఈజ్ ద రైట్ ఆన్సర్. DCGI అనేది 1940లో ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్కి సంబంధించినటువంటి అప్పుడున్నటువంటి మినిస్ట్రీ విభాగంలో భారతదేశంలో ఔషధాల తయారీ, అమ్మకం, దిగుమతి మరియు పంపిణీ యొక్క ప్రమాణం, నాణ్యతను ఇది నిర్దేశిస్తుంది. ఏమంటున్నాం, భారతదేశంలో ఔషధాల తయారీ కానీ, అమ్మకాలను కానీ, ఇంపోర్ట్స్ కానీ, అలాగే డిస్ట్రిబ్యూషన్ కానీ వీటినన్నింటినీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రమాణ స్థాయి ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది అని చూస్తున్నటువంటిదే ఈ DCGI. దీనికి సంబంధించినటువంటి వారు ఎవరు అని అంటే VG సోమాని. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నివేదికలకి సంబంధించి.
2021లో భారతదేశంలో 120 పులులు చనిపోయాయని నివేదిక ఇచ్చింది ఎవరు? 2021లో 120 పులులు టైగర్స్ అనేవి చనిపోయాయి. ఈ చనిపోయాయి అని చెప్పేసి నివేదిక ఇచ్చింది ఎవరు అని అంటున్నాం. సో ఆప్షన్ ఏ గిరిజనుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి యునెస్కో, ఆప్షన్ సి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఆప్షన్ డి నీతి ఆయోగ్. ఎవరు ఈ నివేదికను ఇవ్వడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 100% ఎగ్జామ్లో వచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటి అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఇవ్వడం జరిగింది. 2021 సంవత్సరంలో భారతదేశంలో సుమారుగా 126 పులులు చనిపోయాయి అని చెప్పేసి ఈ నివేదిక తెలపడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో భారతదేశంలో 2021లో ఎన్ని పులులు చనిపోయాయి అని ఇవ్వచ్చు, అప్పుడు 126 అని చెప్పాలి. ఎవరిచ్చారు అని అంటే ఇగో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇచ్చింది నివేదిక అని. ఓకేనా? సో ఇలా క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, ఈ రెండు కలిపి అడగవచ్చు. అంటే అప్లికేషన్ మెథడ్, స్టేట్మెంట్ మెథడ్లో రెండు కూడా రైటే, పై రెండు కూడా రైటే. ఓకేనా? సో ఇలా ఆన్సర్ చేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 1, 2022న ఏ సంస్థ తన 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నది? HAL, NHPC, DRDO, ISRO. ఎవరు జరుపుకున్నారు 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అని అంటే DRDO. దీని గురించి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఇది ప్రయోగాలు చేస్తుంది, ఇన్నోవేషన్స్ చేస్తుంది, కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది, ఇలాంటివన్నీ చేస్తుంది. అదే ఏంటి అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఈ DRDO తన 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. జనవరి 1, 2021న ఇది 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది అని అంటున్నాం. ఎవరు జరుపుకున్నారు అని అంటే DRDO అనే ఆన్సర్ చెప్పినాం. ఎప్పుడు జరుపుకుంది అని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ జనవరి 1, 2022న DRDO తన 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది అని చెప్తా ఉన్నాం. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, DRDO 64వ వ్యవస్థాపక దినోత్సవానికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు ఆన్సర్? ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు అనేటువంటిది థీమ్గా ఉంది. ఏముంది? ఎక్స్పోర్ట్స్ అనేవి ఈసారి థీమ్గా ఉంది. ఇది థీమ్ అండి. దేనికి సంబంధించి? DRDOకి సంబంధించి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2021-22 సంవత్సరానికి భారతదేశం యొక్క వార్షిక ఎగుమతి లక్ష్యం ఎంత? ఎక్స్పోర్ట్స్ ఎంత ఉండాలి అని చెప్పేసి వార్షికం మొత్తం సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి లక్ష్యం ఎంత అని అంటున్నాం. ఎగుమతులకి సంబంధించి $100 బిలియన్, $200 బిలియన్, $400 బిలియన్, $500 బిలియన్. సో ఆన్సర్ వచ్చి దీనికి సంబంధించి $400 బిలియన్ లక్ష్యాన్ని భారతదేశం అనేది నిర్దేశించుకుంది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి డేటా ప్రకారం భారతదేశం డిసెంబర్ 2021లో 37.29 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. ఎప్పటి వరకు? డిసెంబర్కి సంబంధించి 2021లో. ఇక ఏప్రిల్ డిసెంబర్లో భారతదేశం సరుకుల ఎగుమతి దాదాపు $300 బిలియన్ ఉందండి. ఓకేనా? సో ఇది సంవత్సరానికి 48.85%, 2019లో ఇదే కాలంతో పోలిస్తే 26% పెరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మొదటి 9 నెలలలో $400 బిలియన్ ఇంజనీరింగ్ ఉత్పత్తులను, పెట్రోలియంకి సంబంధించినటువంటి వాటిని, రత్నాలను, ఆభరణాలను అధిక డిమాండ్కి కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో భారతదేశం ఉంది. సో ఈ లక్ష్యం కింద మొత్తం $400 బిలియన్ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తుంది. ఓకే, రైట్. సో INSACOG ఫోరం అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు కోవిడ్ జాతుల వైవిధ్యాన్ని పర్యవేక్షించడానికి ఏ దేశం ఏర్పాటు చేసింది? ఫస్ట్ మనకి తెలవాలి కదా, INSCOG అని చెప్పేసి అని అంటే, సో దీన్ని విస్తరించండి అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఇండియా SARS-CoV-2 జెనోమ్స్ అనేది దీనికి సంబంధించినటువంటి విస్తరణ. సో ఇది దీనికి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ అండ్ కోవిడ్ జాతుల వైవిధ్య పర్యవేక్షించడానికి ఏ దేశం ఏర్పాటు చేసింది అని అంటున్నారు. యుఎస్ఏనా, రష్యానా, భారతదేశమా, యూకేనా? సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి భారతదేశం అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు కోవిడ్ జాతుల వైవిధ్యాన్ని పర్యవేక్షించడానికి భారత్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2020లో ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సర్టియం
ని ఏర్పాటు చేసింది. సో బయోటెక్నాలజీ విభాగంలో ఉంది ఇది. సిఎస్ఐఆర్ మరియు ఐసిఎంఆర్తో పాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఇలా కోవిడ్-19 పాజిటివ్ శాంపిల్స్ని పంపడానికి తాత్కాలికంగా పాజ్ చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. దేనికి సంబంధించి? INSA ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్కి సంబంధించి. ఓకేనా. సో ఇలా దీనిని మీరు అప్డేట్ చేసుకోండి. సైన్స్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ బిట్ అండి. ఎగ్జామ్ బిట్ రాసి పెట్టుకోండి. స్పోర్ట్స్ గురించి అడిగితే ఇక్కడ నుంచి అడగడానికి 100% అవకాశం ఉంది. సో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఒకసారి ఈ క్వశ్చన్ నుంచి 2 ఆప్షన్స్ని మనం డిలీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమన్నారు? నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ అని అంటున్నాం. ఓకేనా. ఇది డివైడ్ చేద్దాం, స్పోర్ట్స్ అని అన్నాం. సో ఇది స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆప్షన్కి ఇక్కడ ప్రయారిటీ అనేది ఉంది. ఓకేనా. ఒకటి. ఇక రెండవది, ముసాయిదాను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసింది అని అంటున్నాం. ఇక్కడ చూడండి, స్పోర్ట్స్కి ప్రాధాన్యత తీసుకున్నాం, ఇక్కడ ఎయిర్ అంటున్నామనండి. అంటే ఇది విమానానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను కూడా కలిగి ఉంది. సో అంటే పునరుత్పాదక ఇంధనం మరియు గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేటువంటి ఈ 2 ఆప్షన్స్ని కూడా మనం ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం. ఇక 2 ఆన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇందులో అంటే రైట్ ఆన్సర్ వచ్చి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటా ఉన్నాం. పౌర విమానయాన అంటే ఆప్షన్ బి అని అన్నాం కదా, మనం ఆప్షన్స్లో ఉంచుకున్నటువంటి బి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రజల అభిప్రాయం కోసం నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ ముసాయిదా అంటే ఏం లేదండి, ఒక డ్రాఫ్ట్ని విడుదల చేయడం జరిగింది. సో ఈ విధానం వైమానిక క్రీడల కోసం భారతదేశ సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మరియు భద్రతలో అంతర్జాతీయ ఉత్తమ అభ్యాసాలను నిర్ధారించడానికి ఇది దృష్టి పెడుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2030 నాటికి భారతదేశాన్ని అగ్రశ్రేణి ఎయిర్ స్పోర్ట్స్ దేశాల్లో ఒకటిగా చేయడం కోసం ఈ విధానాన్ని, ఈ డ్రాఫ్ట్ని, ఏ డ్రాఫ్ట్ అంటున్నాం? ఇగో ఇక్కడ చెప్పినటువంటి నేషనల్ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ. సో మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ మీరే నాకు చెప్తారు. ఓకేనా. రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, PM ఎక్సలెన్స్ అవార్డుని ఏ రంగానికి ప్రదానం చేస్తారు? ఏ రంగంలో ప్రదానం చేస్తారు? క్రీడలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వ్యవస్థాపకత, విద్య. మీ అందరికీ తెలుసు, దీని ఆన్సర్ వచ్చి ఏంటి అని అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు, అయిపోయింది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ పబ్లిక్ గ్రీవెన్స్కి సంబంధించి దీన్నే DARPG అని చెప్పేసి అంటున్నాం. 2006 నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్సలెన్స్కి ప్రధానమంత్రి అవార్డులని ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ కోసం ఒక వెబ్ పోర్టల్ని కూడా ప్రారంభించారు. ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రారంభించినటువంటి వెబ్ పోర్టల్ దేనికి సంబంధించింది అని అంటే ఇగో ప్రధాన్ మంత్రి ఎక్సలెన్స్ అవార్డ్స్కి సంబంధించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక ఇటీవల ఈ అవార్డ్స్కి సంబంధించి, ఏ అవార్డ్స్కి సంబంధించి? ప్రధాన్ మంత్రి ఎక్సలెన్స్ అవార్డ్స్కి సంబంధించి 10 లక్షలు ఉన్నటువంటి క్యాష్ ప్రైజ్ని, రివార్డ్ అమౌంట్ని ఎంతకు పెంచారు అని క్వశ్చన్ అడిగితే మీరు 20 లక్షలని గుర్తుంచుకోవాలి. 10 లక్షలు ఉన్నటువంటి ప్రైజ్ మనీని ఇప్పుడు 20 లక్షలకి పెంచడం జరిగింది. ఓకేనా. జిల్లాలో ఆర్థికాభివృద్ధికి జిల్లా కలెక్టర్ల పనితీరుని గుర్తించేందుకోసం అని చెప్పేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఈ PM ఎక్సలెన్స్ అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యువికా పేరుతో పాఠశాల పిల్లలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏ భారతీయ సంస్థ నిర్వహిస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 2 3 4 ఇలా ఎన్ని స్టార్స్ అన్న పెట్టుకోండి. ఓకేనా. ఆప్షన్ ఏ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ, ఆప్షన్ బి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఆప్షన్ సి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఎవరు యువికా పేరుతో పాఠశాల పిల్లలకి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
అందించడం జరుగుతూ ఉంది. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పాఠశాల విద్యార్థుల కోసం యువ విజ్ఞాన కార్యక్రమమే యువికా. యువికా అబ్రివేషన్ ఏంటి అని అంటే ఇగో యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పేరుతో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇది నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, యువికాలో యంగ్ సైంటిస్ట్ అనేటువంటి ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించినటువంటి 2వ సెషన్ని నిర్వహిస్తూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎవరు నిర్వహిస్తున్నారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఐపిసి దేశద్రోహ చట్టం గురించి చెప్తున్న సెక్షన్ ఏది? పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ సెక్షన్ 121, ఆప్షన్ బి సెక్షన్ 123, ఆప్షన్ సి సెక్షన్ 124, ఆప్షన్ డి సెక్షన్ 122. సెక్షన్స్ గురించి మనం బాగా గుర్తుంచుకోవాలి. ఐపీసీకి సంబంధించి చదివేటప్పుడు ఇండియన్ పాలిటీలో వెరీ ఇంపార్టెంట్. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి సెక్షన్ 124 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 124A అనేది ఏం చెప్తుంది అని అంటే సెడిషన్, దేశద్రోహం గురించి చెప్పడం జరుగుతుంది. అక్రమాన్ని సృష్టించేటువంటి ఉద్దేశం ఉన్నా లేదా ధోరణితో కూడుకున్నటువంటి చర్యలకు పాల్పడినా, శాంతి భద్రతలకి భంగం కలిగించిన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి సెక్షన్ 124 ప్రకారం వారిని దేశద్రోహులుగా ప్రకటించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈరోజు కరెంట్ అఫైర్స్ని మీరందరూ కూడా అప్డేట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.